సో ఇది కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళ గురించి సపోర్ట్ కోసం మరియు కీళ్ళ నొప్పుల గురించి పెద్దగా తెలియని వాళ్ళకి అవగాహన కోసం చేస్తుంటాము. దానిలో భాగంగా ఇవాళ మీకు నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి చెప్పదలుచుకున్నాను. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రత్యూష. నేను ఒక MD/DM రుమటాలజిస్ట్ని ఫ్రమ్ ప్రత్యూష రుమటాలజీ కేర్, గుంటూరు. సో కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళల్లో ఎక్కువ శాతం మంది ఆడవాళ్ళు ఉంటారండి. ఎందుకంటే ఈ వాతం జబ్బులు అనేవి స్వతహాగా ఆడవాళ్ళకి ఎక్కువగా వస్తుంటాయి. అవి జన్యుపరమైన కారణాలు ఉంటాయి. వాటి గురించి మనం మళ్ళా విడిగా తెలుసుకోవచ్చు. అయితే ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆడవాళ్ళకి మన సమాజంలో చాలా వేరైన స్థానం ఉంటుంది. మగవాళ్ళు జాబ్కి వెళ్ళాలి, సంపాదించాలి. ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు, పని చేస్తారు. అఫ్కోర్స్ అది అన్ని చోట్ల జరుగుతుందని కాదు, బట్ ఎక్కువ శాతం మంది మన దేశంలో ఇంకా అలాగే జీవిస్తున్నారు. సో ఆడవాళ్ళకి చాలా వర్క్ ఉంటుంది, ఇంటి పని అంతా చేయాలి. ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు వాళ్ళ శారీరకపరమైన సమస్యలే కాకుండా ఎన్నో రకమైన మానసికపరమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారండి. నొప్పి వల్ల పని చేయలేకపోవటం, ఆ మాట చెప్తుంటే ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోకపోవటం, ఇవన్నీ చాలా మానసిక ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. చాలామంది డిప్రెషన్తో, యాంగ్జైటీతో సఫర్ అవుతూ ఉంటారు. సో ఇటువంటి బాధలు మీకు ఏమన్నా సంతోషంగా ఉండలేకపోవటం, సూయిసైడల్ థాట్స్, చనిపోదామన్న ఆలోచన రావడం, ఎప్పుడూ దుఃఖంగా ఉండటం, ఇటువంటివి ఏమన్నా ఉంటే దయచేసి మీరు రుమటాలజిస్ట్తో మాట్లాడండి. వాళ్ళు దీనికి సరైన పరిష్కారం ఇవ్వగలరు. దయచేసి కుటుంబాలు కూడా ఈ సమస్యతో బాధపడుతున్న మీ కుటుంబ సభ్యులకి అండగా నిలవండి. థ్యాంక్ యూ.